ఆయన డాకు మహారాజ్ ఎలా అనిపించింది? బాలయ్య లెజెండ్ యాక్టింగ్ తో ఇరగదీశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బాస్టర్, బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా. ఒక్క ముక్కలో చెప్తున్నా సూపర్ హిట్ ఈ సంక్రాంతిదే, బాలయ్యదే. బాలయ్యకి ఆ మార్క్ ఇచ్చిన మన బాబీ గారిని మెచ్చుకోవాలి. మంచి స్టోరీ లైన్తో వచ్చాడు భయ్య. ఒక ప్రజలకి జరుగుతున్న సమస్యను గురించి ఒక డాకు మహారాజ్ లాగా అవతారం ఎత్తి ఎలాగా సాల్వ్ చేశాడు, ఎలాగా ఆ సీన్స్ అన్నీ కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి జనాలకి. ఆడియన్స్ అందరిని కూడా ఓన్ చేసుకున్నాడు ఒక్క స్టోరీ లైన్తో. నిజంగా అద్భుతం అని చెప్పాలి. పాప సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో. ఇక అడవిలో ఫైట్ అయితే అరాచకం. నిజంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే అడవిలో ఫైట్ అయితే అబ్బాబ్బా, అసలు ఆ ఫైర్కి, ఆ గొడ్డలకి, ఆ పట్టుకున్న నిప్పుకి, అంటించుకునే సిగరెట్కి వరసట్టి ఒక్క సీన్లో చెప్పాలంటే హైలైట్ ఫైట్ అని చెప్పొచ్చు. అడవిలో ఫైట్. మీకు భయపడాలని మీకు ఫైర్ అంటించా, నాలో వేడిపోవాలని నేను మ్యాన్సన్ హౌస్ వేసా అన్నట్టుగా ఎంత అద్భుతంగా. అక్కడ మందు కూడా మ్యాన్సన్ హౌసే. ఎలాగ బాలయ్య గారికి ఫేవరెట్ డ్రింక్ మ్యాన్సన్ హౌస్ కాబట్టి ఆ మ్యాన్సన్ హౌస్ కూడా అక్కడ వదల సినిమాలో. బాబీ గారి ప్రజెంటేషన్ అయితే అదిరిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం ఓవరాల్ బాలయ్య కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ డాకు మహారాజు. ఈ సంక్రాంతికి కలెక్షన్ కొల్లగొట్టబోయే సినిమా కూడా డాకు మహారాజే. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే కనబడింది. అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ తగ్గలేదు భయ్య. చాలా అంటే చాలా నీట్గా స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అబ్బాబ్బా తమ్మన్ననే ఇంతవరకు ఒక యాంగిల్లో చూసాం. ఎప్పటి నుంచి వేరే యాంగిల్లో చూడాలి. నిజంగా ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే రావచ్చు. అంత బాగా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నిజంగా డాకు మహారాజ్కి చాలా నీట్గా ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశాడు. అసలు బాలయ్య వెర్షన్కే తగ్గట్టుగా మ్యూజిక్ ఉంది. అంత బాగా చేశాడు. ఇక ఓవరాల్గా చూడాలంటే బాలయ్యని ఒకప్పుడు నరసింహనాయుడు, అలాగా కొన్ని సినిమాల్లో వీరసింహారెడ్డి అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో చూసాము. ఈ మధ్యకాలంలో కొన్ని ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వస్తున్నప్పటికి కూడా అంత హైప్ అయితే క్రియేట్ అవ్వాలి. ఏ సినిమా అంత హైప్ క్రియేట్ చేసిన సినిమా ది వన్ అండ్ ఓన్లీ డాకు మహారాజ్. ఒక్క ముక్కలో చెప్తున్నా అందరికీ నచ్చుద్ది. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో చూడవలసిన మూవీ. మంచి ఎమోషనల్లో సీరియస్గా డైలాగ్ సెన్స్ అద్భుతంగా ఇచ్చి పడేశాడు. ఒకటే చెప్తున్నా, డైలాగులు అంటేనే బాలయ్య అంటేనే డైలాగులు. మళ్ళీ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. బాలయ్య ఎప్పటికి కూడా డైలాగులో కింగే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక్కొక్క డైలాగ్ అయితే విజిల్స్ దద్దరిల్లింది, సౌండ్తో రీసౌండ్ వచ్చింది థియేటర్ మొత్తం కూడా. కాసేపు కూడా ఎవడో కూడా కూర్చోలేకపోయాడు. ప్రతి సీన్కి కూడా ఎంజాయ్ చేస్తూ సినిమా మొత్తం కూడా చూశారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఈ పాటికే నేనేం చెప్తున్నానో. ఈ సినిమా పక్కా సంక్రాంతి బ్లాక్ బస్టర్. చాలా బాగుంది.